कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। కష్టములు బాధలు తొలగడానికి ఈ మంత్రము పారాయణ చేయడం లేదా శ్రవణం చేయడం ఏది చేసినా ఫలితం తప్పక ప్రాప్తిస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇలా చెప్పుకోక ఈ మంత్రాన్ని చదువుకునే ప్రయత్నం చేయండి. ఆపదలు కలిగినప్పుడు ఆపదామాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మన కష్టాలు ఆపదలు వచ్చినప్పుడు బయట వాళ్ళు చెప్పుకుంటే ఆ బాగులే ఎలుగొచ్చేలే కష్టాలు అనుకుంటారు. దాని బదులుగా ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల ఆపదలు తొలగుతాయి, కష్టాలు తొలగుతాయి. యా దేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈ మంత్రం, ఇది శ్లోకం అనొచ్చు, మంత్రం అనొచ్చు. పఠించడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. కొంతమందికి అవకాశాలు రాక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అప్పుడు శ్రీమాత శ్రీ మహారాజి శ్రీమత్ సింహాసనేశ్వరి ఈ శ్లోకము మీకు ఎన్నిసార్లు అనిపిస్తే ఇది లలితా సహస్రనామంలోని మొదటి శ్లోకం. ఇది పఠించడం వల్ల మీకు అవకాశాలు అధికంగా వస్తాయి, ఉద్యోగ ప్రాప్తి పరంగా కానీ ఏదైనా సరే. డబ్బులు ఎప్పుడు ఎక్కువ ఖర్చు అయిపోతుంటాయి. ఎంత సంపాదించినా సరే అవి మన చేతిలో ఉండవు. ఒకసారి అయ్యో డబ్బులు లేవే అని బాధపడుతుంటాయి. పరిస్థితి ఏదైనా సరే చేతిలో ఎప్పుడు డబ్బులు ఉండాలంటే పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభు. ఇది కూడా లలిత సహస్రనామ శ్లోకమే. మీరు చూడొచ్చు. చేతిలో డబ్బులు ఉంటాయి. సంపదలు రావాలంటే సంపత్కరి సమారూఢ సింధూర వ్రతసేవితాయే నమః. ఈ శ్లోకాన్ని పఠించాలి, సంపదలు చేకూరుతాయి. డబ్బులు రానప్పుడు, ఇబ్బందులు పడిపోతున్నప్పుడు ఒకసారి మనం చేసే కారణాల వల్లే ఇబ్బందులు పడుతూ ఉంటాం. మనకి డబ్బులు వచ్చినప్పుడు అవి ఇవి కొంటాం, లేదా దాన ధర్మాలు చేస్తాం. మన ధర ఉంది కదా 10 మంది పెడతాం. ఏది కూడా సరే దానమైన పుణ్యమైన ఏదైనా సరే లిమిటెడ్లో ఉండాలి. అన్లిమిటెడ్గా వెళ్తే ఏదో ఒక రోజు పడక తప్పదు. ఎందుకంటే భగవంతుడు మనకి ఒక పాఠం నేర్పుతాడు. కనకధార స్తోత్రము సాయంత్రం కానీ తెల్లవారు కానీ రోజుకు 3 సార్లు పఠించడం వల్ల డబ్బులు వస్తాయి.